ఆమె ఓ ఫైర్ బ్రాండ్. తూటా లాంటి మాటలు ఆమె ఆయుధం. ప్రత్యర్థి ఎవరైనా సరే విరుచుకుపడ్డం కామన్. ఆ తెగువే ఆమెను పార్టీలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళింది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. మరెన్నో ఆరోపణలు ఎగతాళి చేశాయి. వాటన్నింటినీ అధిగమించారు. తిట్టిన వాళ్లతోనే రోజు సెల్యూట్ కొట్టించుకుంటున్నారు. అయితే ఆమె సాధించిన విజయం స్థాయిలోనే అవినీతి ఆరోపణలు, వివాదాలు వెంటాడాయి. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వంగల్పూడి అనిత. అతి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన మహిళా నేత. పాయకురావుపేటలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఏ స్థాయికి అంటే అనిత సౌండ్ చేస్తే రాష్ట్రం మొత్తం వినిపించేంత పడిలేచిన కెరటంలా అనిత రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో పరీక్షలు అన్నింటినీ ఎదుర్కొంటూ అగ్రస్థాయికి వెళ్లారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలోని ఓ సాధారణ దళిత దంపతుల జంటకు జన్మించిన సంతానం అనిత. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్, రేష్మిత అనే ఇద్దరు సంతానం. 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో టీడీపీలో చేరారు. అధినేత చంద్రబాబు ఆశీస్సులతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పార్టీలో యాక్టివ్గా ఉంటూ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో వంగల్పూడి అనిత కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థి పార్టీ నేతలకు పదునైన మాటలతో కౌంటర్ ఇవ్వడంలో దిట్ట. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వకముందు వరకు అనిత వ్యవహారం ఒకెత్తైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనిత ఎదుర్కొన్న సవాళ్లు లెక్కకు మించి. ఓవైపు విపక్ష వైసీపీ నేతలతో పోరాటం, మరోవైపు కుటుంబంలో తలెత్తిన వివాదాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో అవమానాలు, వైసీపీ నేతల దుర్భాషలను తట్టుకుని నిలిచారు. అదే సమయంలో భర్తతో విడాకుల కేసు కూడా చర్చనీయాంశమైంది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆయుధంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని రాజకీయాన్ని కొనసాగించారు. నిజానికి వంగల్పూడి అనితపై చాలా ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. 2014-19 మధ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అనిత అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 ఏళ్లు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి విపక్ష వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. సొంత పార్టీ నేతల నుంచి కూడా ఇలాంటి ప్రతిఘటన ఎదురైంది. ఇసుక, మట్టిని దోచేయడం, నీరు చెట్టు పథకంలో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా, భూ రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ నకిలీ పట్టాలు పుట్టించి ఈ భూములకు ప్రభుత్వం నుంచి పరిహారం పొందడం, జన్మభూమి కమిటీలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అర్హులైన వారికి కేటాయించకుండా లక్షల రూపాయలకు అమ్ముకున్నారనే విమర్శలు దుమారం రేపాయి. అంతేకాదు, రేషన్ డిపోలు, అంగన్వాడీ ఆయా కార్యకర్తల పోస్టులు, మరుగుదొడ్లు, పింఛన్ల మంజూరు పథకాల అమలులో కూడా లబ్ధిదారుల నుంచి వేలాది రూపాయలు గుంజేశారని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. దీంతో జనాల్లో అనిత ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీనికి తోడు 2019 ఎన్నికల సమయంలో సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత ఎదురైంది. పాయకరావుపేటలో అనిత వద్దు, టీడీపీ ముద్దు అనే నినాదాన్ని హోరెత్తించారు. దీంతో ఆమెను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు స్థానానికి మార్చారు. అధినాయకత్వం కొవ్వూరుకి వెళ్లి పోటీ చేయాలని ఆదేశించింది. హైకమాండ్ మాటే ఆదేశంగా కొవ్వూరు వెళ్లి పోటీ చేశారు. కానీ ఫలితం అనితను తీవ్ర నిరాశకు గురిచేసింది.
వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో తిరిగి పాయకరావుపేటకు వచ్చారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి జనసేన నేతలను కలుపుకుని ముందుకు అడుగులు వేశారు. ఓటమితో కుంగిపోని అనిత పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా వ్యవహరించారు. ఈ క్రమంలో 2021 జనవరి 30న ఏపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అప్పటి అధికార వైసీపీ తీరుపై బలంగా పోరాడారు. ఈ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు చవిచూడాల్సి వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా నుంచి తీవ్రమైన దూషణలు ఎదుర్కొన్నారు. రాయిపై ఉలిదెబ్బ పడితే కాని శిల్పం కాదనే నానుడి అనితకు సరిగ్గా సెట్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో పోరాటం చేసి అధినాయకత్వం మన్నలను అందుకున్నారు. 2019లో తనను వద్దన్న పార్టీ నేతలతోనే జేజేలు కొట్టించుకున్నారు. రెట్టింపు ఉత్సాహంతో 2024 ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టారు. వైసీపీ అభ్యర్థి కంబాల జోగులపై 43,727 ఓట్ల మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ గెలిపే ఆమె దిశను మార్చింది. ఏకంగా కేబినెట్లో చోటు దక్కడంతో పాటు కీలకమైన హోంశాఖను దక్కించుకున్నారు. 2024 జూన్ 12వ తేదీన హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనిత తన తిక్కేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థుల లెక్కలను వరుసగా తేల్చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత తడబడుతున్నప్పటికీ టార్గెట్ ను చేరుకోవడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం పంచాయతీకి వచ్చిన 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధుల నుండి సుమారు 25 లక్షల రూపాయలు కరెంటు బిల్లుల నిమిత్తం తీసేసుకుని ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసి ఎటువంటి పనులు చేయనివ్వకుండా చేసింది. దాంతో పంచాయతీ పూర్తిగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడానికి కూడా స్తోమత లేని పంచాయతీలుగా మారిపోయాయి. గత ప్రభుత్వం పుట్టిన దెబ్బ నుండి మేల్కోవడానికి చాలా సమయం పట్టింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికే 25 లక్షల రూపాయలు పంచాయతీ నిధులు డిపాజిట్ చేశారు. దాంతో పంచాయతీ పనులు కూడా సర్వేగంగా సాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అయిన వంగలపూడి అనిత గారు 25 లక్షల రూపాయలు ఈ గ్రామానికి శాంక్షన్ చేశారు. మరో 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి మా నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మొత్తం ఇది ఒక 40 లక్షలు, అదొక 25 లక్షలు కలిపి మొత్తం 65 లక్షల రూపాయలు ఒక చిన్నదొడ్డిగల్లి గ్రామానికే కూటమి ప్రభుత్వం తరఫున శాంక్షన్ అవ్వడం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు అతివేగంగా జరుగుతున్నాయి. అలాగే మా గ్రామానికి పంచాయతీకి 25 లక్షలు నిధులు వచ్చాయి. అలాగే ఇంకా ఒక సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించారు. అది మేడం గారు వచ్చిన వెంటనే అది అతి త్వరలో జరిగింది. ఆ రోడ్డు స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంకా ఇంకో 15 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. మొత్తం 60 లక్షల రూపాయలు మా చిన్నదొడుగుల గ్రామానికి వచ్చి ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎటువంటి పనులు ఏమీ జరగలేదు. పారిశుద్ధ్యం కానీ సీసీ రోడ్డు కానీ ఏవి కూడా జరగలేదు. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత అతివేగంతో పనులు చాలా సమకూరుతున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మేమందరం కూడా ధన్యవాదాలు. మంత్రి గారి పనితీరు చాలా బాగుందండి. గత ప్రభుత్వంలో ఆవిడకేమీ కూడా ఏమీ లేకుండా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మనకి హోమ్ మినిస్టర్గా అయినా సరే ప్రతి గ్రామానికి కూడా ఆవిడ నిధులు కొరత లేకుండా ప్రతి గ్రామం కూడా చేరవేస్తుంది. కాబట్టి మేమందరం కూడా ధన్యవాదాలు. కీలకమైన హోంమంత్రి శాఖ బాధ్యతలు చేపట్టడంతో సొంత నియోజకవర్గానికి టైం కేటాయించడం లేదనే విమర్శలు అనితపై వస్తున్నాయి. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి పాయకరావుపేట నియోజకవర్గానికి స్వయాన హోంమంత్రి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 5-6 నెలల కాలంలో అన్ని ప్రకటనలు పర్యటనలు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసినటువంటిది చాలా శూన్యం. ఎందుకంటే అడ్రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రహదారి
కోటవర్కుల మండలం అల్లుమీపల్లి జంక్షన్ వరకు పెద్ద ఎత్తున గోతులు పడిపోయింది. ఈ గోతుల్లో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు విభ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి. అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలో గుంతలు లేనటువంటి రోడ్లు చేయడమే మా ధ్యేయం అని చెప్పారు. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ రోడ్డుని నేటికి కూడా మరమ్మతులు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి వీటిని ఆధునీకరించి నడిపిస్తామని చెప్పారు. ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కనీసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 షుగర్ ఫ్యాక్టరీల ప్రస్తావన లేదు. నేటికి అనేక గ్రామాల్లో రక్షిత మంచినీరు లేనటువంటి సమస్య. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వెంటనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాలకి తాగునీరు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది పాయింట్ అంటూ ఒక సినిమాలో నటుడు మహేష్ బాబు చెప్పిన డైలాగ్ వంగల్పూడి అనితకు సరిగ్గా సెట్ అవుతుందంటారు ఆమె వర్గీయులు. హోంమంత్రిగా మరింత బలంగా పనిచేసి శాంతి భద్రతలను కాపాడుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.